వరంగల్లో ఒక కిలాడి లేడీ తిరుగుతోంది, జాగ్రత్త. ఒక కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఇలాంటి కిలాడి లేడీలు ఇంకా ఎంతమంది ఉన్నారో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ కిలాడి లేడీలు ఏం చేస్తారంటే మైనర్ బాలికలకు గంజాయిని మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత అత్యాచారాలు చేయిస్తూ ఉన్నారు మైనర్ బాలికలపై కిలాడి లేడీలు. ఇప్పుడు ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఆ మహిళ పేరు లత. ఆ లత ఏం చేస్తుందో తెలుసా? స్కూల్ పిల్లలను టార్గెట్ చేస్తోంది లత. ఆ స్కూల్ పిల్లలకు గంజాయిని అలవాటు చేస్తోంది లత. మార్చి 11వ తారీఖున మైనర్ బాలిక కిడ్నాప్తో ఈ మొత్తం భాగోతం అంతా బయటకు వచ్చింది. మైనర్ బాలికలను ట్రాప్ చేసి వాళ్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళపై అత్యాచారాలకు తెరలేపుతోంది ఈ లత. ఇక్కడ మైనర్ బాలిక సహా నిందితులందరూ కూడా ఒక వర్గానికి చెందిన యువకులని చెప్తున్నారు. దీంతో లవ్ జిహాద్ నేపథ్యంలోనే కిడ్నాప్ జరిగింది అంటూ స్థానికులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ ములుగు క్రాస్ రోడ్ సమీపంలో మైనర్ బాలికను గుర్తించారు. మిల్స్ కాలనీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక మైనర్ బాలికతో పరిచయాన్ని పెంచుకుంది ఆ లత అనే మహిళ. మైనర్ బాలిక సాయంతో మరికొంతమంది పిల్లలతో పరిచయాలు పెంచుకుంది ఆ లత. గంజాయికి అలవాటు చేస్తోంది ఈ లత. ఆ లతకు కొంతమంది యువకులు కూడా సాయం చేస్తున్నారు. ఆ యువకులనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఫోటోగ్రాఫ్స్లో. కిడ్నాప్ ప్లాన్లో మైనర్ నిందితురాలి హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మైనర్ నిందితురాలి లవర్ ఇక్కడ సాయం కూడా చేశాడు. మైనర్ నిందితురాలి లవర్ అబ్దుల్ అప్నాన్ సాయంతో ఈ నేరాలు చేస్తోంది లత. మైనర్ బాలికలకు గంజాయిని అలవాటు చేసి తమ ట్రాప్లో పడేలా చేసి ఆ తర్వాత వాళ్లను అత్యాచారాలు చేయిస్తోంది ఈ లత. ప్రస్తుతం ఈ లతను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు మైనర్ బాలికలతో అత్యాచారాలకు పాల్పడి ఆ వీడియోలు తీసి బయట చెప్తే చంపేస్తాము అంటూ లత బెదిరింపులకు కూడా పాల్పడుతోంది. ఇప్పుడు లతను అదుపులోకి తీసుకున్న తర్వాత లత ఇంట్లో సోదాలు చేస్తే ఇంకా 4300 కండోమ్ ప్యాకెట్లు కూడా దొరికినట్టుగా తెలుస్తోంది. ఆ లతను ప్రస్తుతం పోలీసులు చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ముసుగులేసుకుని కనబడుతున్నారే, వాళ్ళందరూ కూడా నిందితులే. లతను అదుపులోకి తీసుకుని విచారిస్తే వీళ్ళ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఒక మహిళను అని కూడా మర్చిపోయి చిన్న చిన్న పిల్లల చేత మైనర్ బాలికలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి దుర్మార్గంగా వాళ్లను అత్యాచారాలు చేయించి వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతోంది ఈ లత అనే మహిళ. ఈ లత అనే మహిళ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. ఆ లత అనే మహిళ లాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ సాయం చేస్తున్న ఇలాంటి దుర్మార్గులు అబ్దుల్ అప్నాప్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్కూల్కి వెళ్ళే మీ పిల్లల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు ఎలా శిక్షించాలనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడతాను. వెంకటరత్నం, లత ఉదంతం తెలిసిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఎటువంటి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి? ఇంకెవరెవరు వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు? అయితే ఇప్పటికీ ఎవరైతే లత ఉన్నదో ఆమె చాలా ముసుగు లత అనేటువంటి తను ముసుగు లత తను గత కొద్ది రోజులుగా ఒక మైనర్ బాలికను కూడా తను చేరదీసి అంటే తనకు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళని చేరదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ముసుగు లత ఈ అమ్మాయిని కేంద్రంగా తీసుకుని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక మైనర్ బాలిక, తల్లిదండ్రులు లేని మైనర్ బాలికను కూడా తను చేరదీసి తనతో పరిచయం ఉన్నటువంటి అంటే పాఠశాలలో పరిచయం ఉన్నటువంటి వాళ్లను ఎరగా వేసి, దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎరగా వేసి ఇక్కడ వాళ్ళందరితోటి కొంత వ్యభిచారం చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికనే వీళ్ళు రచించుకున్నారు. ఏదైతే కొంతమంది ఎవరైతే పట్టుబడ్డ నిందితులు ఉన్నారో ఇక ముసుగు లతతో పాటు ఈ దాదాపు శంభునిపేటకు చెందిన అబ్దుల్ అస్నాన్, షేక్ శైలానీ బాబా, అలాగే మహమ్మద్ అబ్దుల్ మిర్జాతో పాటు అలియాస్ మసూద్లను కూడా పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ ద్వారా కూడా కొంతమంది మైనర్ బాలికలను ఇక్కడ ట్రాప్ లోకి దించేటువంటి ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసి ఆమెకు అన్ని అరేంజ్ చేసి ఒక బ్రిజా కార్ తో పాటు కాస్ట్లీ బట్టలు, డ్రెస్సింగ్లు, షాపింగ్లు ఇవన్నీ చేపించుకున్న తర్వాత ఈమెను కేంద్రంగా ఒక పాఠశాలలు అలాగే సంపన్నుల కుటుంబాలు ఉన్నటువంటి ఏరియాల్లో కూడా వీళ్ళు తిరుగుతూ ఆమె ద్వారా పరిచయాలు పెంచుకొని అలాగే ఇన్స్టాగ్రామ్ల ద్వారా పరిచయాలు పెంచుకొని వాళ్ళని ఒక ట్రాప్ లోకి దించేటువంటి ప్రయత్నం చేయడము. మెల్లగా పరిచయాలు పెంచుకున్నప్పుడు వాళ్ళకు సంబంధించి కొంత బయట షాపింగ్ లకు తిప్పడము, ఆ షాపింగ్ లకు తిప్పిన తర్వాత
అక్కడి నుండి వీళ్ళు నేరుగా కొంత మత్తు పదార్థాలకు అలవాటు చేయడము, కూల్ డ్రింక్స్ లో మత్తు పదార్థాలు కల్పించడము, గంజాయి సిగరెట్లు తాగించడము, ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళందరూ ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళను అమ్మాయిని ట్రాప్ లో పడ్డదని తెలిసిన తర్వాత ఆమెను తీసుకెళ్లి కొంత వ్యభిచారం చేయించే, అంటే ఒక ముందు తన లవర్ ఎవరైతున్నారో వాళ్ళు అత్యాచారం చేయించడము, ఆ తర్వాత ఆ అమ్మాయి కనుక సానుకూలంగా ఉంటే వాళ్ళతో పాటు మరింత ప్రదేశాలకు తిప్పడము, ఇలాంటివి కార్యక్రమాలే పణంగా పెట్టుకుని వీళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నటువంటి టైంలో గత ఈ నెల 11వ తారీఖు వరంగల్ కు చెందినటువంటి ఒక మైనర్ అమ్మాయి, పాఠశాలకు వెళ్తున్నటువంటి అమ్మాయి తను ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయింది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు. తన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, వరంగల్ లో ఉన్నటువంటి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమయ్యారు. తల్లిదండ్రులు కూడా ఆందోళన పడుతున్నటువంటి సమయంలో ఇది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడంతో మొత్తం ఒక ఆరా తీశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా ఎప్పుడు తప్పిపోయింది అన్నటువంటి ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఒక అదే రోజు 11వ తారీఖు కంప్లైంట్ ఇస్తే 2 రోజుల తర్వాత అమ్మాయి నేరుగా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఆరా తీయగా మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ బయటికి పొక్కాయి. అయితే వెళ్ళినటువంటి అమ్మాయి ఏమేం చేసింది, ఎట్లా ఇబ్బందులు పడ్డది అన్నది కూడా పూర్తిగా వీళ్ళు కళ్ళకు కట్టినట్టు అమ్మాయి పోలీసులకు చెప్పడంతో అసలు ఉదంతం బయటకు వచ్చింది. అక్కడికి వెళ్ళినటువంటి వీళ్ళకు డ్రగ్స్ ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి అంటే వ్యభిచారానికి ప్రేరేపించడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక అత్యాచారాలు చేయించడము, వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొంత అంటే బయట ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాలకు తిప్పడము, ఇవన్నీ జరిగినాయి అన్నట్టుగా చెప్పడంతో ఉలిక్కి నేర సామ్రాజ్యం కేవలం వరంగల్కే పరిమితమైందా? వరంగల్ బయట ఇంకా పట్టణాల్లో, గ్రామాల్లో ఇంకా ఎక్కడైనా విస్తరించిందా? ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళ గ్రూప్ మెంబర్స్ ఉన్నట్టుగా ఏమైనా తెలుస్తూ ఉందా? అయితే ఇప్పటికీ గమనించినట్టయితే ఇక్కడ ముఖ్యంగా మొత్తం 3 సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు ఉదరించినటువంటి సందర్భం. ఎవరైతే ఈ మైనర్ బాలిక ఉందో ఈ మైనర్ బాలిక ఒక అమ్మాయిని ట్రాప్ చేసి, ఇప్పుడు నిన్న ఎవరైతే 11వ తారీఖు తప్పిపోయిందో ఆ అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ ఉదంతం తర్వాతనే ఇక్కడ అంతకు ముందు కూడా మరో 2ని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేయగా అక్కడ ఫలించలేదు. దీనికి తర్వాత అంటే వీళ్ళు మేజర్ గా ఉదరించినటువంటి 2 సందర్భాలే. కాకపోతే ఇక్కడ సదరు మహిళ ఎవరైతే ముసుగులత ఉందో ఆమె పరిస్థితి చూసినట్టయితేనే ఒక చాలా దూరంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి కండోమ్లు దాదాపు 4500కు పైగా కండోమ్లు దొరకడం అనేది దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత పెద్ద రాకెట్ అయితే ఇంట్లాంటి పెద్ద సంఘటనలు ఉంటాయి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకు బ్రిజా కార్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్లస్ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మత్తు పదార్థాలు గంజాయి అమ్మేటువంటి వ్యక్తులు కూడా వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి, అంటే ముసుగులత తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఆ మైనర్ బాలికతో సహా ఎవరైతే ట్రాప్ చేసినటువంటి మైనర్ బాలికతో సహా అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండడంతో అనేక అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో సిపి వెంటనే రంగంలోకి దిగారు. అంటే మరింత భారీ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వరంగల్ ఏసీపీ ఎంతమంది బాధితులు ఉండొచ్చు? సారీ, వీళ్ళ బాధితులు ఎంతమంది ఉండొచ్చు వెంకటరత్నం ఇప్పటి వరకు అందుతున్న వివరాల ప్రకారం? వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం 6 ఉన్నారు. 6ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైతే బాధితురాలు ఉన్నదో మైనర్ బాలికను మాత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. వీళ్ళందరూ ఇక్కడ ముసుగులత అనేటువంటి తప్ప అందరూ ఒకే సామాజిక వర్గం చెందినతో దీని వెనక మరో కోణాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి విధంగా కూడా పోలీసులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఒక పెద్ద రాకెటే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీరి ద్వారా, ఈ మైనర్ బాలిక ద్వారా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారా అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే మాత్రం వాళ్ళు 2 సంఘటనలు మాత్రం ఉదరించారు. కానీ ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే 1 సంవత్సరంన్నర కాలంగా వీళ్ళ కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటే ఇక్కడ దీని వెనుక ఎన్నో ఉంటాయి. కానీ బయటికి రాకుండా ఉన్నటువంటి సందర్భాల్ని మాత్రం ఉదరించడం లేదు. దీనికి సంబంధించి కూడా పోలీసులే చెప్తున్నారు, ఈ మైనర్ బాలిక తను ఎవరైతే ట్రాప్ చేసినటువంటి సంఘటనలు మాత్రం కొంత గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి. కానీ ఈ ముసుగులత ఎవరైతే ఉన్నారో ఆమె ఎప్పటి నుండి ఈ కార్యాలను నిర్వర్తిస్తుంది, వ్యభిచార గృహాలను నిర్వర్తిస్తుంది. ఇంటి దగ్గర దొరికినటువంటి సరంజామా, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కండోమ్ ప్యాకెట్లు ఇవన్నీ చూసినట్టయితే ఇక్కడ గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ చూసుకుంటే వెనక పెద్ద రాకెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరన్నిటికి సంబంధించి కూడా ఒక 6 మాత్రం ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తూ వారిని రిమాండ్ ధరించారు. కానీ దీని వెనుక ఇంకా పెద్ద రాకెటే ఉన్నట్టుగా ఇంకా పోలీసులు ఇంకా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైట్ వెంకటరత్నం, వరంగల్లో కిలాడీ లేడీని అరెస్ట్ చేశారు. లత ఆమె పేరు. మైనర్ బాలికలను ట్రాప్ చేసి వాళ్ళకి మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళపై అత్యాచారాలకు పాల్పడేలా చేసి ఆ తర్వాత వాళ్ళని బెదిరించడమే
ఆమె చేస్తున్నటువంటి నేరం ఒక నేర సామ్రాజ్యాన్ని విస్తరించింది. కొంతమంది యువకులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మహిళలను కూడా మర్చిపోయి చిన్న చిన్న పిల్లలకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళపై అత్యాచారాలు చేయిస్తోంది ఈ లత అనే మహిళ. ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడంతో చాలామంది వివరాలు బయటకు వచ్చే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత సిపి మాట్లాడారు. సిపిఎం మాట్లాడారు, చూద్దాం. సలాని బాబా మీద చెప్పినట్టుగా ఇంతకుముందు 2 డెఫాయిటీ కేసులు, ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు, ఒకటి హార్ట్ కేసు, ఇవన్నీ కూడా 2020-21 నుంచి ఉన్నాయి. మస్కు లతా మీద ప్రస్తుతానికి ఏం కేసు లేదు, ఇది కూడా చెక్ చేస్తాము. ఖచ్చితంగా క్రైమ్ హిస్టరీ ఉంటుంది. అఫ్నాన్ మీద ఒకటి మర్డర్ కేసు ఉంది ఇంతకుముందు కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో, ఇది 2022 జరిగింది. అల్తాఫ్ మీద 2 కేసులు ఉన్నాయి, ఒకటి గ్రీవియస్ హర్ట్, ఒకటి మర్డర్ కేసు, అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ జరిగింది ఒకటి. దెన్ వాదుబూత్ మీద ఒకటి పాక్సో కేసు అండ్ SC/ST కేసు ఇంత ముందు ఉంది మన దగ్గర. సో వీళ్ళందరినీ ఇప్పుడు చట్టపరంగా అది కోర్ట్ కి ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో బేసికలీ అది కేసులో చాలా కష్టపడ్డారు మన టీం. గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కష్టపడి ఇదంతా కూడా నెట్వర్క్ ని బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకటే విక్టిమ్ ఉన్నట్టు, అట్లాగే ఫస్ట్ గా ట్రాప్ అయిన మైనర్ అమ్మాయి, ఈ కేసులో ఆమె అక్యూజ్ గా ఉంది, కానీ ఆమెను కూడా విక్టిమ్ గానే మనం భావించు. సో అట్లా ఇద్దరు గురించి మనకి ఐడియా వచ్చింది. ఇంకో ఒక మైనర్ అమ్మాయికి వాళ్ళు ట్రై చేశారు, కానీ అది సక్సెస్ఫుల్ కాదండి. సో ఇంకా కూడా వేరే కూడా ఎవరైనా అమ్మాయిలాగి వాళ్ళు ట్రై చేశారంటే అది ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము. అట్లాగే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది, అట్లాంటి ఏమైనా ఉంటే దయచేసి ప్లీజ్ ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ అది చెప్పండి. మా టీమ్ చెప్పొచ్చు, మా భరోసా టీమ్ చెప్పొచ్చు, లేకపోతే మాకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో ఎక్కడైనా నా దగ్గర DCP గారి దగ్గర ఎక్కడైనా పోయి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. మీ ఐడెంటిటీ మొత్తంగా గోప్యంగా ఉంచుతాము, ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ బయటకు రావు. కానీ మీరు చిన్నది మాకు హెల్ప్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇంకా కూడా ఎంతో మందికి వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఉంటారు, వాళ్ళందరినీ కూడా మేము రెస్క్యూ చేయగలుగుతాం. ఈ కేసులో మా టీం చాలా మంచి వర్క్ చేశారు. మన DCP సెంట్రల్ జోన్ గారు సొంతంగా లీడర్షిప్ తీసుకుని వారికి లీడర్షిప్ లో మనకి ACP వరంగల్ నందిరామ్, దానిలో ఇన్స్పెక్టర్ మిల్స్పల్లి వెంకటరమణ్, దానిలో మన భరోసా టీం ఇన్స్పెక్టర్ సువర్ణ, వీళ్ళందరూ స్టాఫ్ కూడా చాలా మంచి పని చేశారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ ఇన్వెస్టిగేషన్ లో సార్ ఇద్దరు విక్టిమ్సే ఉన్నారని తెలిసిందా, ఇంకెవరు ఉన్నారని తెలుసా? మీరు ఇద్దరనే చెప్తున్నారు, బయట మాత్రం చాలా మంది ఉన్నారని చెప్పేసి ప్రకారం జరుగుతుంది. మా ఇన్వెస్టిగేషన్ అయితే నేను చెప్పినాను ఆల్రెడీ. ఇన్ఫాక్ట్ ఒకటే విక్టిమ్ ఉన్నట్టు ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చింది. ఇంకెవరైతే ఉన్నారో ఆమెకి యాక్చువల్గా ఈ కేసులో అక్యూజ్ గా ఉంది, ఎందుకంటే ఆమెనే ట్రాప్ చేసింది ఈ విక్టిమ్ కి. ఓకే, బట్ ఆమె కూడా ఫస్ట్ గా ఆమె కూడా సొంతంగా ట్రాప్ అయినట్టు ఆమెను కూడా విక్టిమ్ గా భావించవచ్చు. ఇంకో విక్టిమ్ గురించి కూడా నేను చెప్పినా, వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ దాంట్లో ఫెయిల్ అయిపోయారు. ఆమెకి ఏమాత్రం ఏమి కూడా జరగలేదు, ఆమెకి పెంచారు, కానీ తర్వాత ఇలాంటి కూడా అలవాటు కావడం, సెక్షువల్ అసాల్ట్ అట్లాంటి ఏమి కూడా జరగలేదు. వీళ్ళందరూ మైనర్ మాత్రమే వాళ్ళ దగ్గరికి పంపించి ఎంజాయ్ చేశారా? అక్కడ అందుకే నేను ఇంతకుముందు చెప్పినాను, ఆమెకి వాళ్ళు తీసుకెళ్లి ప్రాస్టిట్యూషన్ లాగా అట్లా పెడతామని, అది అట్లా జరగలేదు. మేబీ ఫ్యూచర్ లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఫస్ట్ స్టేజ్ లో బయటకు వచ్చింది కాబట్టి సో ఆమెకి అట్లా సేవ్ చేయగలిగాము. సో అప్పుడు వీళ్ళే కలిసి ఆ స్పాట్ లో ఒకటేసారి అట్లా సెక్షన్ ఎంజాయ్ చేశారని ఇప్పటి వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రాస్టిట్యూషన్ కోసం ఒకటేమో మైనర్లని మీరు ట్రాప్ చేస్తున్నారు, ఇంకా నెంబర్ ఆఫ్ కేసు ద సేమ్ టైం ద బాక్స్ ప్రాస్టిట్యూషన్ బాగా జరుగుతుంది సార్. సిటీలో ఇట్లా జరిగే అవకాశాలు ఏమన్నా? ఇమేది నేను లతాది చెప్పిన అమ్మేది దామెరా లాడేలా విలేజ్ లో ఉంది, అక్కడ ఇంట్లో ఉంది. ఓకే, సో ఇది మైనర్ అమ్మాయి దగ్గర ఫస్ట్ ఈ వేరే కొత్త కేసు ఉన్నట్టుంది. ఓకే, పాతేమో ప్రాసెసింగ్ ఏమో జరిగి ఉండొచ్చు, నేను కూడా కొత్తగా వచ్చినాను, సో అది నేను కూడా స్టడీ చేస్తాను. ఓకే, పాతది ఆమెది పని ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఆమె మీద కేసు చేయలేదు మన రికార్డ్ పరంగా. ఓకే, కానీ విచారణ అది చేసినాం, కంటిన్యూ చేస్తాం. సార్ వీళ్ళందరూ ముస్లిం వర్గానికి చెందినటువంటి 9 యువకులు ఉన్నారు కాబట్టి, ముస్లిం వర్గానికి చెందినటువంటి వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇది లవ్ జిహాద్ కింద ఏమన్నా ఆలోచించవచ్చు సార్? అట్లా ఏం లేదండి, ఎందుకంటే బాలికలే టార్గెట్ చేస్తున్నారు ఇట్లాంటి. అట్లా ఏం లేదండి, అది ప్లీజ్ ఆ కలర్ కూడా ఇవ్వకండి. ఎందుకంటే అందరూ వాళ్ళే ఉన్నారు కదా సార్. కోఇన్సిడెన్స్ బై ఛాన్స్. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇట్లా ఇప్పుడు జస్ట్ మైనర్
రీసెంట్ గా ఒకటి లవ్ అఫేర్ లో కూడా ఒక జన్ సూసైడ్ చేస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్ మీద ఇట్లా మైనర్ పార్టీ ఇట్లా బలి అవుతున్నారు. సో పేరెంట్స్ ఈ విషయం ద్వారా పేరెంట్స్ డిపెండ్ చేస్తారు. చిన్నపిల్లలు ఎక్కువ మంది పేరెంట్స్ కి అదే రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు మనకి యుగం మనకి ఇప్పుడు ఉన్న యుగంలో టెక్నాలజీ యుగం ఉంది. చాలా వరకు మనకి టెక్నాలజీ వచ్చింది మన బెనిఫిట్స్ కోసం, అండ్ దాంట్లోనే ఇది చాలా మిస్యూజ్ కూడా అవుతుంది. వీ కెన్ సీ మొబైల్ ఫోన్స్ చాలా చీప్ గా దొరుకుతున్నాయి. ఇవన్నీ సర్వీసెస్ ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి సో పిల్లలు ఫ్రీగానే వాడుతున్నారు, ఎట్లయినా ఇష్టానుసారంగా వాడుతున్నారు వాళ్ళకి తెలియక. దాని పేరెంట్స్ చాలా వరకు కేసెస్ లో వాళ్ళకు కూడా ఏం ఐడియా లేక వాళ్ళు కూడా ఏం నిఘా పెట్టలేకపోతున్నారు. సో పేరెంట్స్ కి అయితే రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ గా అయితే అవాయిడ్ చేయాలి పిల్లలకి మొబైల్ ఫోన్ చిన్న ఏజ్ లోనే కొనియడం. ఓకే, అది అవాయిడ్ చేయండి. దాని తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఏమేమైనా చూస్తున్నారు అది కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉండండి. ఐ నో 100% ఇట్ కెనాట్ బి స్టాప్, 100% కెనాట్ బి కంట్రోల్డ్, బట్ ప్రతి వరకు పేరెంట్స్ నిఘా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా దీని మీద కొంచెం నిఘా ఉంటే మొబైల్ యూస్ మీద, అట్లాగే వాళ్ళు కూడా స్కూల్ కాలేజీలో కూడా లెక్చర్లలో చెప్తే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. సార్ 1 minute. ఈ వరంగల్ నగరంలో ఇటీవల కాలంలో హత్యలు, అత్యాచారాలు ఇట్లాంటివన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అంటే మీరు రాకముందుకు చాలా జరిగాయి సార్, మీరు వచ్చిన తర్వాత వీటిపైన ఎట్లాంటి ఉక్కుపాదం మోకపోతున్నారు, మీదైనా ఏమైనా ప్రత్యేక ముద్ర వేయబోతున్నారు? అది చూస్తామండి. ఇవాళ కూడా పేపర్ లో రాశారు, చాలా అట్లా జరుగుతున్నాయి. నేను కూడా మా స్టాఫ్ ని అడిగినట్లయితే డేటా ఏమైనా ఉందా, వాళ్ళు కూడా అట్లా లేదు అని అట్లా చెప్తున్నారు. నేను కూడా స్టడీ చేస్తాను, అట్లా క్రైమ్ ట్రెండ్ స్టడీ చేసి అట్లా డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. పోలీస్ టీమ్ అంతా చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పుకుంటున్నారు, కానీ